ఈ కార్లో ఎవరొచ్చారో? జాగ్రత్తగా దిగో. దండ వేసుకో అన్నయ్య, వేసుకోరా. మీ మాటే నిజమండి. దీనికేం తక్కువ లేదు. ఏమిటి ధర్మ ఇది? ఈ రోజు మీ పెళ్లి రోజా? లేదు, ఈ రోజు మంచి రోజు బావా. అందుకనే ఉదయాన్నే వెళ్ళి పంతులు గారిని కలిసి మాయ పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించి, అలాగే శుభలేఖలకి ఆర్డర్ ఇచ్చి దాని ప్రూఫ్ శాంపిల్ ఒకటి తీసుకొని, అలాగే గుడికి వెళ్ళి దేవుడి ముందు ఈ ప్రూఫ్ పెట్టి దండం పెట్టుకొని అల్లుడి పేరు మీద అర్చన చేయించి వస్తున్నాను బావా. మీరు ఒకసారి ప్రూఫ్ చెక్ చేసి ఓకే అన్నారంటే పెళ్లి శుభలేఖలు వెంటనే అచ్చయించవచ్చు. నాకొక 1000 శుభలేఖలు చాలు. మీకు ఎన్ని శుభలేఖలు కావాలి బావా? 1000, 1500? ఒక్కటి చాలు. ఏంటి బావా, ఒక శుభలేఖ? ఒక శుభలేఖ ఎవరికిస్తారేంటి? బావా, గంగా జైలు నుంచి తప్పించుకొని వచ్చిందా? తప్పించుకుని రాలేదు, రిలీజ్ అయి వచ్చింది. పెట్టదు. శుభలేఖలు వచ్చి ఇస్తాడట. శుభలేఖలు గంగే వచ్చేసింది. రారుణ్, నాన్నా అది ఎలా నాన్నా? నువ్వు ఎంతో సీరియస్ గా స్టార్ట్ చేసినా కామెడీగా ఎండ్ అవుతుంది. మాయా, నువ్వేం దిగులు పడకు మాయా. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నీకు వేళకోళంగా ఉందా? మాయా, మాయా. నాన్నా ఏంటన్నా ఇది? ఏమన్నా కొడుతున్నారేంటి? వెళ్ళరా. అయ్యో, దీనికి బదులుగా మీ షష్ఠి పూర్తికి కార్డులు వేయించుకొని ఉంటే బాగుండేది. ఆ వేలుతో నా నోరే మూసి పెడుతుంది. కృష్ణవేణి, టైం ఏందిరా, వెళ్దాం. ఏమండి, ట్రావెల్స్ ప్రారంభించినప్పటి నుంచి మీరు కృష్ణుని పూజించలేదు. ఇదిగోండి, ఈ పువ్వులైనా దేవుడికి వేయండి. ఇప్పుడు అవేం వద్దు గానీ, ఇప్పుడు పువ్వులు వేయమంటావు, తర్వాత హారతి ఇమ్మంటావు. నాకున్న పనులకి ఇవన్నీ కుదరవు గానీ, రా వెళ్దాం. మనకి కలిసొచ్చాక మీరు కృష్ణుని మర్చిపోయారండి. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కృష్ణుడే కారణం అండి. ఆ విషయం మర్చిపోకండి. ఇలా చూడు, ఆకలేసినప్పుడే భోంచేస్తాం, కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి పూజిస్తాం. ఇప్పుడు మనం బాగున్నాం, ఇక మనకు కృష్ణుడు ఎందుకే? కాలచక్రం ఉన్నంత కాలం మా యజమాని ఏ దేవుణ్ణి పూజించింది లేదు. ఇప్పుడు ఆ కాలచక్రం నా దగ్గర ఉంది, ఇంకెందుకే నేను దేవుణ్ణి పూజించాలి? రారా, టైం అయింది. ఏమండి, ఏమండి, ఏమండి! కృష్ణయ్య, మా ఆయన్ని క్షమించమని వేడుకుంటున్నాను. కృష్ణయ్య, మధ్యలో వచ్చింది శాశ్వతం కాదు. నువ్వు మా దైవానివి, అది మర్చిపోలేదు కృష్ణ. ఎప్పట్లాగే చల్లగా చూడు. టైం అవుతుంది, నన్ను వెళ్ళమంటావా? వస్తున్నానండి. కృష్ణయ్య.